బుధాదిత్య యోగం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ వారి పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం. మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది. యోగాలన్నింటిలో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము, మాలవ్య యోగము, హంసతూలిక, తల్పం పైన ఉండేటటువంటి హంసమాలిక యోగం, ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని. వాటిల్లో మొట్టమొదటిది, అన్నిట్లకంటే ఎక్కువైనటువంటిది, చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం. ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి, రాజకీయ నాయకులకి, పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు. కాదు, సామాన్య మనిషికి కూడా ఉంటుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, రారా బాబు, వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు. చూసారా, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజ లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలు అన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. దీన్నే బుధాదిత్య యోగం అంటారు. అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి 25వ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు. మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ 12 రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. మనం విడివిడిగా ఏ ఏ రాశులకు ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం. అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే, ఇప్పుడు చాలామంది ఒకే క్లాసులో చదువుకుంటారు, వాళ్ళు గవర్నమెంట్ టెస్టులు రాస్తారు, మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. ఒక కలెక్టర్ గానో, ఒక ఇంజనీర్ గానో, ఏదో. ఇది బుధాదిత్య యోగం. మరి ఎంతోమందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి, వాళ్ళంతా కూడా కాలినడకను నడుస్తారు. అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు. ఎందువలన? మీకు బుధాదిత్య యోగం. ఇప్పుడు మన చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు. గురునాథ్ శర్మ గారు, మా వేణు అంటే వేణుస్వామి కాదండి, మామూలు వేణు. మరి అలాగే చక్కగా చాలామంది, అనంత శర్మ, వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు. మరి ఎందువలన అంటే, అందువలన బుధాదిత్య యోగాలు ఉన్నాయి వారికి. కొంటారనమాట. అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళ్తూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారులు, జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అన్నమాట. కాబట్టి బుధాదిత్య యోగం, బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి ఫలాలను మనం, ఈ యొక్క నక్షత్రాలని, ఆ రాశులన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే, మే 29వ తేదీన అంటే మే 18 అని కొంతమంది అంటున్నారు, మే 18న రాహువు మీన రాశి నుంచి చక్కగా కుంభరాశిలోకి వచ్చేయడం, ఆ శని మీనరాశిలోనే ఉండిపోవడం, అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడం, ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము. ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే 14న రావడం, ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి, టీడీపీలో మరి ఆస్థానం చేసినటువంటి, పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు, మరి కాలేజీలనే ఒక ఊపేసి వారానికి 2 వీడియోలు చెప్పిన మొత్తం 8 వీడియోలు గడ్డలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘుప్రియ మేడం గారు, ఇలా అంతా బుధాదిత్య యోగాలనే పుట్టారు. అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్ని. అందువలన ఏది కోరుకుంటే అది, ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే, అందరూ మీకు తెలిసిన వాళ్ళని. ఇప్పుడు బయట బోల్డ్ అంతమంది ఉంటారు. ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి, బుధాదిత్యం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బుధాదిత్యం. కార్లు కొనుక్కుంటున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్యోగమేనండి. మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి,
ఇళ్ళు, డబ్బులు లేకుండానే ఇళ్ళు, ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్. వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిత్య యోగమే. మరి ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది ఏం చేస్తున్నా, మా వేణుస్వామి రాయల్స్ కార్లో నేను వస్తున్నాను, నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్పాడు, లోకో పైలట్. అవును, మరి అది బుధాదిత్య యోగమే. పూర్వజన్మంలో ఎన్నో పుణ్యాలు చేశారు వీళ్ళంతా కూడా, అందువల్ల బుధాదిత్య యోగాలు. అందువల్ల ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందన్నమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది. అందువల్ల మనకు అవకాశం లేదేమో, మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మదనపడద్దు. బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం, అదే మన ముల్లపూడి స్పెషల్. వింటున్నారా? కాబట్టి నిరాశపడకండి. మీరు అందరూ కూడా బుధాదిత్య యోగానికి ట్రిక్స్ చెప్తాం మనం, ట్రిక్స్. అండ్ మా స్టూడెంట్స్ అడుగుతారండి, ఎంసెట్లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా రావాలి? షార్ట్ కట్స్, షార్ట్ టర్మ్ కోర్స్, తక్కువ టైంలో ఐఐటీని కొట్టాలా, నీట్ కొట్టాలా. ఆ కాలంలో వడ్లమూడి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మాకు తెలియదు ఎంసెట్లో ట్రిక్స్. అట్లాగే ఈ జ్యోతిష శాస్త్రంలో మా గురుదేవులైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతోమంది, మా గురుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస గారు ఐఏఎస్ పిహెచ్డి వారు, ఇంతమంది గురువులను మేము సేవించుకున్నాం. వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను, కంపల్సరీ మీ అందరికీ కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం. ఖర్చు లేనటువంటివి, డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ 12 రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా బుధాదిత్య యోగం మరి మనకి సప్తమంలో రవిబుద్ధులు ఇద్దరు కలవడం, మరి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి చదువుల్లో వీళ్ళంతా కూడా ముందంజకు వెళ్తారు. అయితే ఈ వృషభంలో ఉన్నటువంటి గురుడు మిథున రాశి ప్రవేశం చేయడం వల్ల మే 14 తర్వాత చదువుల్లో కొంచెం డల్ అవ్వడం, ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటి ఏర్పడటం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహము మనకి అప్పుల్ని తీసుకొచ్చి మనకి ఇచ్చే విధంగా మనకి మారడం జరుగుతుంది. మీకు ఈ యొక్క రాశి వారికి మే 14 తర్వాత కొత్త అప్పులు మీకు దొరకడం, అలాగే ఈ విధంగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే రైతుల దగ్గరకు వచ్చేసరికి అంత బాగుండలేదు మనకి వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా. మే 18 తర్వాత అర్ధాష్టమ రాహువు, పంచమంలో శని శుక్రులు ఉండడం, కాబట్టి కుటుంబంలో ఒక విధమైనటువంటి మనస్తాపం, కొన్ని విషయాల్లో మీకు మొండిగా వ్యవహరించడం, మీ ఆలోచన ప్రవృత్తి కూడా మనం ఎవడైతే మనల్ని తిడతాడో వాడిని మనం డబల్ తిట్టాలి అనేటటువంటి ధోరణితో మీరు కలిగి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మొండి మనుషులు అయిపోతారు. మీ పిల్లలు కూడా అదేవిధంగా మీకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు, చిన్న పనులు, తప్పుడు పనులు చేయడం వల్ల. అలాగే లేదా మీకు కావలసినటువంటి సీట్లు కావాలనుకున్నప్పుడు ఆ సీట్లు మీకు రాకుండా ఉండడం. సపోజ్ ఎంఐటి సీట్లు, తర్వాత ఈ యొక్క ఫారెన్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఇలాంటి వాటిల్లో అప్లై చేసుకున్నప్పుడు ఆ సీట్లు మీకు రాకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శరభకాళేశ్వరుడి యొక్క ఉపాసన మంత్ర దీక్ష మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యంగిర హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా రాహు జపం, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణునికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి ఒక్క హోమాన్ని కూడా చేసుకున్నప్పుడు బాగుంటుంది. లేదా సింపుల్గా ప్రత్యంగిర హోమాన్ని మీరు జరిపించుకోండి. అన్నదానం ఒక 20 మందికో 21 మందికి మీరు జాగ్రత్తగా చేసుకోండి. గురుచరిత్ర పారాయణ చేయండి. గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారికి శనగల దండాన్ని వేయండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.